ప్రసాదం అయితే నేను అమ్మవారి కోసం పులిహోర ప్రసాదం అయితే చేస్తున్నానండి. నేను ఒక 3½ కిలో రైస్ అయితే తీసుకున్నానండి. దానికోసం ఒక ½ కిలో చింతపండు అయితే నేను చక్కగా రసం తీసి నేనైతే ఇదిగోండి స్టవ్ మీద అయితే నేనైతే దీన్ని ఉడకబెట్టేస్తున్నానండి. ఆ రసాన్ని రైస్ అయితే నేను ముందే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ వేసి నేను జీడిపప్పు ఇవన్నీ కూడా పోపులన్నీ నేను ఫ్రై చేస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే అమ్మవారికి ఇచ్చేస్తే భక్తులు వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి పంచి పెడతారనమాట. అందుకని ఎర్లీ మార్నింగే పులిహోర ప్రసాదాన్ని అయితే ప్రతి సంవత్సరం దసరా రోజు ఎర్లీ మార్నింగే ఇచ్చేస్తామండి. పులిహోర ప్రసాదం 7 అయ్యేటప్పటికి ఇచ్చేస్తాం. అయితే దానికోసం అయితే నేను ఇప్పుడు ఈ పులిహోర అనేది రెసిపీని అయితే నేను చూపిస్తున్నానండి మీకు. ఈ జీడిపప్పు అయితే వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసానండి. దీన్ని అయితే ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. తీసేసుకున్న తర్వాత అప్పుడు నేను వేరేదైతే వేపుతానండి ఇందులో. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. ఇప్పుడు ఈ జీడిపప్పు ఉందనుకోండి చాలా ఎర్లీగా వేగిపోతుంది. అదే వేరుశనగ గుళ్ళు ఉన్నాయనుకోండి చాలా కొంచెం టైం పడుతుంది వేగడానికి. అన్నీ అందుకనే ఒకసారి వేయను. ముందైతే కాజు అయితే ఫ్రై చేసేసానండి. దీన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూసారు కదా, కాజునైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. వేరుశనగ గుళ్ళు అయితే మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి. యువతల పక్క అయితే పులుసు అయితే అలా మరిగిపోతుందండి. ఎందుకంటే హడావిడి కదా, అందుకే 2 పొయ్యిలు వెలిగించి 2 వాటి మీద 2 పెట్టి చేస్తున్నానండి. ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ భక్తులందరూ వస్తారు కదా, వాళ్ళకి ప్రసాదం కోసమని ఇంత హడావిడిగా చేస్తున్నానండి. 2 వాటి మీద 2 పెట్టేసి చేస్తున్నాను.
వేరుశనగ గుళ్ళు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అయితే వీటిని కూడా బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను పచ్చిశనగపప్పు అయితే వేస్తానండి. మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసానండి. పచ్చిశనగపప్పు అయితే ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నానండి. అందులోనే మినపగుళ్ళు కూడా వేసేసానండి. ఇవైతే కలిపేసి వేపేయచ్చండి అన్నీని. గుళ్ళుని జీడిపప్పు మాత్రం విడివిడిగా మనం ఫ్రై చేసుకోవాలి, కానీ ఇదైతే కలిపేసే వేయించేయచ్చండి. చింతపండు పులుసు అయితే అలాగా ఉడుకుతుందండి. ఇందులో ఎండుమిర్చి కూడా నేను వేసేసానండి. పచ్చిమిర్చి నేను ఎక్కువ వేసాను కాబట్టి ఎండుమిర్చి అనేది కాస్త తక్కువే వేసానండి. అయినా ప్రసాదం అనేటప్పటికి కొంచెం కమ్మగా ఉండాలండి. మరి అంత కారంగా ఘాటుగా ఉండకూడదు. ఎందుకంటే ఇంకా ప్రసాదం అక్కడ తినేస్తారు కదా, కాబట్టి వాటర్ బాటిల్స్ అవి అందుబాటులో కూడా లేకపోయినా బాగుంటుందండి. కమ్మగా ఉంటే ప్రసాదం. అదే కారంగా ఉందనుకోండి తినేవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను కమ్మగా అమ్మవారికి పులిహోర ప్రసాదం అయితే చేశానండి. భక్తులు కూడా చాలా రుచిగా దాన్ని ఆస్వాదిస్తూ తింటారండి. చింతపండు పులుసులో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. చింతపండు పులుసులో ఆయిల్ కూడా యాడ్ చేశానండి. అలా మరిగేటప్పుడు చింతపండు పులుసులో ఆయిల్ వేస్తే మరింత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అందుకని చింతపండు పులుసు మరిగేటప్పుడు ఆయిల్ అయితే కంపల్సరీ అండి వెయ్యాలి. ఇదేంటంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి నేను గ్రైండ్ చేసిన పౌడర్ అండి ఇది. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే ఇది ఒక స్పూన్ అయితే వేసాను. 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే 1 స్పూన్ వేసానండి. ఆవాలు అయితే వేస్తున్నానండి. ప్యాకెట్ విప్పి అలా చేతితో తీసి వేసానండి. ఇంక కప్పుతో అయితే కొలత వేసుకోలేదు, ఇంకా అలా వేసానండి. ఆవాలు ఇంకా పడతాయి.
మళ్ళీ వేస్తున్నానండి. అంటే ఆల్రెడీ పౌడర్ అయితే వేసాను కదండి. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ధనియాలు వేయలేదండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు నేను ఏంటంటే దాన్ని ఫ్రై చేసి గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన పౌడర్ అయితే నేను యాడ్ చేశాను కాబట్టి పోపులో ఆవాలు తక్కువ వేసినా కూడా బాగానే ఉంటుందండి. సరిపోద్దండి నేను వేసిన ఆవాలు సరిపడగానే నేనైతే వేసాను. కాకపోతే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కమ్మనైన పులిహోరకని ఇలా కమ్మగా అన్నీ చేస్తున్నానండి. ఈ ఆవాలు ఏవైతే ఉన్నాయో అవి చిట్టపట్లు ఆడేదాకా ఉంచి పోపు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా మిర్చి అయితే వేస్తానండి. ఇప్పుడు కొద్దిగా మిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేస్తానండి ఇందులో. స్టవ్ ఆఫ్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఇంగువ అయితే యాడ్ చేస్తానండి. కొంచెం అండి, మరీ ఎక్కువ వేసినా బాగోదు. ఇంగువ ఏంటంటే బాగా వేడి మీద వేసినా బాగోదండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి నేను ఇంగువ వేసాను పోపులో. కొద్దిగా కరివేపాకండి, కొంచెం పచ్చిమిర్చి. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి నేను ఎక్కువ అయితే పులుసులో అయితే వేస్తానండి. పోపులో మాత్రం తక్కువే వేస్తాను. మరీ ఎక్కువ వేసినా తినేవాళ్ళకి ఏరుకోవడం అనేది ఇక ఇబ్బందిగా ఉంటుంది కదండి. అందుకే కరివేపాకు, మిర్చి అనేది కొంచెం తక్కువే వేస్తానండి. పోపులు అయితే ఎక్కువ వేస్తాను, తింటారు కాబట్టి రుచిగా. పచ్చిమిర్చి అన్నీ పులుసులో అయితే వేసేసానండి. చింతపండు, ఉడికే చింతపండు పులుసులో అయితే పచ్చిమిర్చి వేసేసాను. చూస్తున్నారు కదా, గుమగుమలు ఆడిపోతుందండి పులిహోర. కరివేపాకు కూడా తీసి నేను పులుసులో అయితే వేసేస్తున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇది. పులిహోర అయితే కలిపేస్తున్నానండి ప్లేట్లోని. ఈ విధంగా పులుసు అయితే యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా పులిహోర అయితే కలిపేసుకోవాలండి. ఈ క్యాన్లో అయితే నిండా వేసి పులిహోర నేను అమ్మవారికి అయితే పంపిస్తానండి. టెంపుల్కి, దుర్గమ్మ తల్లి టెంపుల్లో అయితే ఇచ్చేస్తానండి. ఈ క్యాన్ నిండా పులిహోర అయితే పెట్టేసి.
ఇంకో గిన్నె అన్నం కూడా తెచ్చి వేసేసానండి రైస్. ఇంకో గిన్నె రైస్ కూడా తెచ్చి వేసేసాను. ఎందుకంటే అండి మళ్ళీ కొంచెం ఒకసారి వేస్తే మళ్ళీ తేడా వస్తుందేమో అని మొత్తం అంతా ఒకేసారి కలిపేద్దామని నేను ఇంకో గిన్నె రైస్ కూడా తెచ్చేసి నేను వేసానండి. ఇప్పుడు ఎంతట్లో చింతపండు పులుసు అయితే కలిపేస్తానండి. ప్లేటు చిన్నది అయిపోయిన వల్ల కొంచెం కలపడానికి అయితే ఇబ్బందిగా ఉందండి పులిహోర. ఎలాగోలా కలిపేస్తానండి. అలాగే కలిపేసి క్యాన్లోకి తీసేస్తాను మొత్తం పులిహోర అంతా. పులిహోర పులుసులో పసుపు వేసానండి. అప్పుడు నేను వీడియో తీయలేదు, ఆ వీడియో ఆగిపోయింది. అప్పుడు పులిహోర పులుసులోనే పసుపు కూడా నేను యాడ్ చేసేసానండి. నెమ్మదిగా ఎలాగైతేనో పులిహోర పులుసు అంతా నేను రైస్కి అయితే పట్టించేస్తున్నానండి. చిన్న ప్లేటు మొత్తం అంతా కలిపేలాగా నేను జాగ్రత్తగా అలా కలిపేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5 అయ్యిందండి. ఇప్పుడు 5కి లేచి నేను ప్రిపేర్ చేస్తున్నానండి ప్రసాదం అమ్మవారికి. 5కి లేచి స్నానం జపం చేసుకుని అప్పుడు నేనైతే ఈ పులిహోర ప్రసాదం అనేది నేను స్టార్ట్ చేశానండి అమ్మవారికి పెట్టడానికి. చాలా నియమనిష్టలతో చెయ్యాలి కదండి అమ్మవారికి ఇస్తున్నామంటే ప్రసాదం. ఈ విధంగా పోపులు అయితే వేసేసానండి. వేసి బాగా కలిపేస్తున్నాను. ఇందులోనే వేరుశనగ గుళ్ళు కూడా అయితే నేను వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలిపేస్తున్నానండి. పులిహోర అయితే ఆల్మోస్ట్ కలిపేసానండి.
జీడిపప్పు ఇందులో కొంచెం వేస్తానండి. అమ్మవారికి ప్రసాదం సర్దేసిన తర్వాత డబ్బాలో మళ్ళీ పైన వేస్తానండి. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు చక్కగా అందంగా కనిపిస్తుందని మళ్ళీ పైన కూడా నేను సర్దేస్తానండి. జీడిపప్పు మొత్తం పులిహోర అంతట్లో సగం కలిపి పైన సగం వేస్తానండి, అందంగా కనిపిస్తుందని. పులిహోర అంతా అయితే క్యాన్లో అయితే సర్దేశానండి. చూస్తున్నారు కదా, ఇదిగో మిగిలిన జీడిపప్పు అయితే ఇలా పైన సర్దేస్తానండి. ఎందుకంటే పంతులు గారు అమ్మవారికి నైవేద్యం పెడతారు కదండి, చిత్రాన్నం సమర్పయామి అంటారు కదా, అప్పుడు ఈ చిత్రాన్నం చిత్రంగా కనిపిస్తుందని నేను అన్నీ చక్కగా అందంగా పైన ఇలాగైతే నేను పేర్చేస్తానండి, అందంగా ఉంటుందని. అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకొచ్చి వచ్చే భక్తులందరికీ పంచుతారండి. ప్రతి సంవత్సరం దసరా రోజు ఇలాగే చేస్తానండి పులిహోర. అంటే ప్రతి సంవత్సరం ఈ జీడిపప్పు అనేది గుళ్ళులా వేస్తానండి. ఈసారి ఏంటంటే షాప్లో మేము ఎప్పుడు తెచ్చే షాప్లో గుళ్ళు లేవు, ఈ జీడిపప్పు బద్ద ఉందంటే ఇంకా ఇదే తీసుకొచ్చారండి మా వారు. అసలు ఎప్పుడైతే మేము వేసేదైతే గుళ్ళండి, ఇలా బద్దల బద్దలా అయితే ఎప్పుడు వేయం. ఈ కేనపళంగా తీసుకెళ్ళి ఇప్పుడు